సో బీఆర్ఎస్ హయాం నుండి మొదలు పెట్టుకుంటే అప్పుడు వేసినటువంటి మొదటి ప్రశ్న ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకు దారితీసింది. అప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఛానల్ పెట్టినప్పటి నుంచి. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం జరుగుతోంది. మాకు ఎవరిపైన వ్యక్తిగత కక్షలు లేవు, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఎంతో మంది ప్రజల భవిష్యత్తును మారడం కోసం, భావి తరాల భవిష్యత్తు మార్చడం కోసం మన చేతిలో ఏముంది అనే ఆలోచనలో ఈ ఓకే టీవీ పుట్టుకొచ్చింది. సో 3 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా, రేపటి రోజున ఇంకే పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రశ్నించడం మా ఓకే టీవీ నైజం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలోంచైనా సరే ప్రజలకు మేలు కలిగే పని మాత్రమే ఓకే టీవీ చేస్తుంది అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను. నిజంగా ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అసలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, శ్రావ్య గారు అసలు గ్రేట్ అండి, నిజంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పి. చాలా చాలా సంతోషం అన్న, అందరికీ కూడా చాలా సంతోషం. సో నేను అతి త్వరలో ఇన్స్టాగ్రామ్ లో కూడా లైవ్కి వస్తా, మీ ముందు లైవ్ చాట్ చేద్దాం, మనము ఇంకే విషయాలు మాట్లాడుకోవచ్చు అనే దానిపైన కూడా చర్చ పెట్టుకుందాము. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సో దయచేసి ఓకే టీవీ యూట్యూబ్ ఛానల్ పైన స్ట్రైక్స్ ఉన్నాయి. మరి ఈ స్ట్రైక్స్ ని దాటి ముందరికి వెళ్ళాలంటే మీ సబ్స్క్రిప్షన్స్ మాకెంతో విలువైనవి. సో దయచేసి ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత కొంతమంది దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ, సో దయచేసి ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్ట్రైక్స్ తీయాలన్నా, మళ్ళా వ్యూవర్షిప్ పెరగాలన్నా, ఇంకొంతమంది పబ్లిక్ కి రీచ్ అవ్వాలన్నా, సో దయచేసి మీ సపోర్ట్ మాకెంతో అవసరం.